సో ఇప్పుడు టైము 10:15 అయింది. ఈరోజు కూడా నరుటో షిప్పుడెన్ తెలుగులో రాలేదు. అయినో ఇది బాధాకరం అండ్ ప్రతి ఒక్కరైతే నన్ను నాన్ స్టాప్గా మెసేజ్ అయితే పెడుతున్నారు. సో 300+ మెసేజ్ వచ్చే వాటిలో 100కు పైగా బ్రో వీడియో చేయి బ్రో, వీడియో చేయి బ్రో, ఏమైంది బ్రో అంటున్నారు. స్టోరీలో ట్యాగ్ చేస్తున్నారు. సో నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా అందరికీ. అండ్ అందుకే స్టోరీ కూడా పెట్టాను ఇన్స్టాలో. సో గైస్ వీడియో చేసిన వర్త్లెసే, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి వన్ లాస్ట్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయానని చెప్పి ఎస్. సో నరుటో గురించి నాకు ఫుల్ క్లారిటీ వచ్చే వరకు ఇంకా వీడియో అయితే ఉండదు. బట్ దీంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేనేమనుకుంటున్నాను, అసలు వస్తుందా రాదా, ఆర్ ఏదైనా జరిగిందా లేదా, వాటి గురించి అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. బట్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎందుకంటే 2Kకి రీచ్ అయ్యాం. 2000 సబ్స్క్రైబర్లు వచ్చారు. అండ్ అది కూడా 2 వీక్స్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందని. అండ్ ఇది చూసిన తర్వాత నాకు ఒక హోప్ పెరిగింది. 25,000 కూడా ఈ ఇయర్ ఎండింగ్లోకి సాధిద్దామని చెప్పి. అండ్ దానికి కావాల్సినవి నేను చేస్తా. మీ నుంచి సపోర్ట్ ఉంటే మనం అది కూడా త్వరగా రీచ్ అయిపోదాం, మన పాత ఛానల్లో రీచ్ అయినట్టుగా. అండ్ దానికి 4 సంవత్సరాలు పట్టింది. బట్ ఇది 1 ఇయర్లో రీచ్ అయితే అదొక పెద్ద మైల్ స్టోన్ మన ఛానల్కి. ఎనీవే, సో అసలు నరుటో షిప్పుడెన్ తెలుగు రాకపోవడానికి రీజన్ ఏంటి, మనల్ని ఫూల్స్ చేశారా నిజంగానే సోనీ అంటే? నో భయ. ఎందుకంటే ఫూల్స్ చేయాల్సిన అవసరం అనేది ఒకటి లేదు. ఇక్కడ మెయిన్ థింగ్ రీజనల్ లాంగ్వేజెస్ అంటే అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అవుతాయి అండ్ తెలుగు ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మలయాళం కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. తెలుగుకి ఇచ్చిన ఇంపార్టెంట్ మలయాళంకి ఇవ్వరు. అంటే నేను ఇక్కడ తక్కువ చేయట్లేదు ఏ లాంగ్వేజ్ని, బట్ మీడియా పరంగా చూసుకుంటే ఎప్పుడైనా కానీ హిందీ, తెలుగు, తమిళ్ ఈ మూడిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి. కాబట్టి ఒక షోని, అది నరుటో లాంటి పెద్ద షోని తెలుగులో ఆపాల్సిన రీజన్ వాళ్ళకి లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఏదో ఇష్యూ జరిగింది, బట్ ఆ ఇష్యూ మీద రెస్పాన్స్ అనేది లేదు సోనీ అని చూసుకుంటే. కాబట్టి ఇది ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఇది ఒక్కటే. అక్కడ రాకపోవడం కూడా ఇష్యూ కాదు, అక్కడ రెస్పాన్స్ లేకపోవడం. సో అందుకని మనకేం తెలియట్లేదు మ్యాటర్ అనేది. అందరు ఏంటంటే రాదేమో అనుకుంటున్నారు. బట్ మనకి సోనీ వాళ్ళని యాజ్ ఐ సైడ్ ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పాం, నేను రే కలిసి కాంటాక్ట్ అయ్యాం. సో వాళ్ళు ఎప్పటికీ కూడా చెప్తున్నది ఏంటంటే నరుటో షిప్పుడెన్ వస్తుంది, తెలుగు ప్రోమో రిలీజ్ అయింది కదా ఖచ్చితంగా వస్తుంది, కానీ ఎప్పుడు అనేది మేము చెప్పలేం సార్ అంటున్నారు. సో అక్కడ ఏంటంటే సోనీ అయ్యి వాళ్ళంతట వాళ్ళే మనకి రెస్పాన్స్ అయ్యి ఎప్పుడు వస్తుందో చెప్తే తప్ప దాని గురించి మనకి ఎటువంటి ఇన్ఫో ఉండదు గైస్. ఎందుకంటే సోనీని అడిగినా వాళ్ళకేం తెలియదు, వేరే వాళ్ళని అడిగినా, సో స్టూడియోస్ని అడిగినా వాళ్ళకి తెలియదు, వాయిస్ యాక్టర్స్ని అడిగినా వాళ్ళకి తెలియదు. మనకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సింది ఒక్కరే, అది సోనీ మేనేజ్మెంట్. బట్ వాళ్ళ దగ్గర నుంచి జీరో రెస్పాన్స్. వాళ్ళు పోస్టులు వేసుకుంటున్నారు, స్టోరీలు పెట్టుకుంటున్నారు, నరుటో షిప్పుడెన్కి ప్రమోషన్లు చేస్తున్నారు, కానీ తెలుగు డబ్బు, బంగ్లా డబ్బు గురించి అస్సలు కేర్ తీసుకోవట్లేదు. బంగ్లాని వదిలేసేయండి, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ఫ్యాన్స్ అసలు దేకట్లేదు. ఐ మీన్ వాళ్ళు ఒక్క కామెంట్ కూడా పెట్టట్లేదు, రాలేదన్న బాధ కూడా లేదు వాళ్ళకి. బట్ తెలుగు వాళ్ళకి చాలా బాధ ఉంది. అండ్ వాళ్ళు ఎంతో అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, బట్ సోనీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి బ్రో, మరి నువ్వు చెప్పేది ఏంటి, రాదంటున్నావా అంటే గైస్ నేను ఒకటి చెప్తాను, తెలుగు డబ్బు ఖచ్చితంగా వస్తుంది. బట్ నాకు ఏంటంటే ఇంత గట్టిగా చెప్దామన్నా సోనీ మీద నమ్మకం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు డబ్ ప్రోమో రిలీజ్ చేశారు, డబ్బు ఎందుకు తీసుకున్నారు, సిరీస్ ఖచ్చితంగా వస్తుంది, బట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు ద బిగ్ క్వశ్చన్ నన్ను అడుగుతుంది ఏంటంటే, మరి ఎపిసోడ్స్ ఎలా వస్తాయి బ్రో? ఒకవేళ రేపు 10 రోజుల తర్వాత రిలీజ్ అయిందంటే అప్పుడు హిందీ, తమిళ్, మలయాళం వచ్చే ఎపిసోడ్స్ తోటి తెలుగును కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్ సంగతి ఏంటో అది రాలేదు కదా అంటున్నారు. మ్యాక్సిమం అది జరిగే ఛాన్సెస్ కూడా హెవీ ఉన్నాయి. బికాస్ పాతకాలంలో చూసుకుంటే మీకు ఎపిసోడ్స్ ఎలా వచ్చేవి, హిందీ డబ్బింగ్ అనేది ముందే అయిపోతుంది. ఏది ఒక 1 మంత్ ముందు రిలీజ్ అయ్యేది పాతకాలంలో చూసుకుంటే. సో 1 మంత్ ముందు రిలీజ్ అయ్యి 1 మంత్ తర్వాత తెలుగు అండ్ తమిళ్ 2 యాడ్ అయ్యాయి. సో అప్పుడు చూసుకుంటే వాళ్ళేం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వేయరు తెలుగు, తమిళ్లో చూసుకుంటే. హిందీతో పాటు స్పాంటేనియస్గా వేసేవాళ్ళు. తర్వాత మీకు రీటెలికాస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్లో అప్పుడప్పుడు వేసేవారు మన లాంగ్వేజ్లో, కొన్ని యానిమేస్కి మాత్రం, అంటే కొన్ని షోస్కి లైక్ డోరేమాన్, షిన్చాన్ వీటికి. ఇప్పుడు ఈ నరుటో షిప్పుడెన్ కూడా రీటెలికాస్ట్ వేసి దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్లు వేస్తారా బ్రో అంటే చెప్పలేం. మేబీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుగు డబ్ తర్వాత వేసే ఛాన్సెస్ ఉన్నాయేమో అని నాకు ఒక హోప్ ఉంది. లేకపోతే మాత్రం మనకి ఇంకా తెలుగు డబ్ కోసం మనం వెయిట్ చేయాలి. 1 మంత్ అయినా పట్టొచ్చు, ఎంత లేదా 10 రోజులైనా పట్టొచ్చు. సో దాని గురించి అనేది సోనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉండాల్సింది. అంటే నేను నా సైడ్ నుంచి అయితే నేను ఎవ్రీడే అయితే సోనీకి మెసేజ్ పెడుతూనే ఉన్నాను, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. అండ్ నేనైతే ఎవ్రీడే పెడుతూనే ఉంటాను ఎప్పటికీ కూడా. అండ్ బ్రో మేమైతే సోనీని బాయ్కౌట్ చేద్దాం, రిపోర్ట్ చేద్దామని మీరు నన్ను అడిగితే మాత్రం నేను ఇటువంటి అనేది చెప్పలేను గైస్. ఎందుకంటే ఒకదాని మీద అటాక్ చేయడం అనేది నాకు నచ్చదు. అండ్ నన్ను అడిగితే ఇన్ఫ్యాక్ట్ రిక్వెస్ట్ అదర్ థింగ్స్ లైక్ మనం క్రంచ్ రోల్లోకి వెళ్ళి చేద్దాం, కావాలంటే క్రంచ్ రోల్లోకి వెళ్ళి మీకు కావాలనుకుంటే ఆ సిరీస్ గురించి అడగండి. మేబీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ హెవీ ఉన్నాయి క్రంచ్ రోల్.
సో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, వాళ్ళ నుంచి ఏమన్నా రెస్పాన్స్ దొరుకుతుందేమో. 2 కంపెనీలు వేరే, బట్ రెస్పాన్స్ దొరికితే బెటరే కదా. వెయిట్ చేస్తా, వాళ్ళు తెస్తారేమో వెయిట్ చేస్తా అండ్ ఎవ్రీడే మెసేజెస్ అయితే నాన్ స్టాప్గా పెడుతూనే ఉంటా వాళ్ళకి. వాళ్ళు ఏదైనా కొత్త పోస్ట్ వేస్తే దాంట్లో తెలుగు డబ్ గురించి అయితే క్వశ్చన్ అయితే రైజ్ చేస్తా. నేను చేయాల్సిన పనులు అయితే నేను చేస్తా అండ్ బయట కూడా ట్రై చేస్తాం. అండ్ అంతకంటే ఇంకా నేనైతే ఎక్కువ చేయలేను. యాజ్ ఎ క్రియేటర్గా మనకు అంతకంటే చేయడానికి కూడా ఏం లేదు. అండ్ ఇంకొక థింగ్ ఇక్కడ ఏంటంటే, సో బ్రో టెక్నికల్ గ్లిచ్ అన్నావు కదా, ఇన్ని రోజులు టెక్నికల్ గ్లిచ్ కంటిన్యూ అవ్వదు కదా, మరి ఏమై ఉండొచ్చు అనొచ్చు కొంతమంది వస్తారు. సో వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, మేబీ టెక్నికల్ గ్లిచ్ అయ్యి ఉండొచ్చు. సోనీ అయ్యి సోషల్ మీడియాలో అంతమంది అడిగితేనే వాళ్ళు పట్టించుకోవట్లేదే. టెక్నికల్ గ్లిచ్ ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళు అసలు చెక్ ఏం చేసుకుంటారా భయ్యా చెప్పండి. నేను నార్మల్గా అడుగుతున్నా ఆ ఛానల్ అలా ఉన్నప్పుడు. సో ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రంచీ రోల్ ఎంతో పెద్ద ప్లాట్ఫామ్. సో అటువంటి క్రంచీ రోల్ ఒక మిస్టేక్ చేసింది విన్లాండ్ సెగా తోటి. సీజన్ 1 అండ్ సీజన్ 2 తెలుగు డబ్బు 2 ఒకే దాంట్లో కలిపేశారు సీజన్ 2లో. సో ఏదర్ సీజన్ 1 ఎపిసోడ్ చూసేటప్పుడు సీజన్ 2 రాదు, సీజన్ 2 చూస్తే సీజన్ 1 అనేది రాదు. అదొక ప్రాబ్లం, అదొక గ్లిచ్ ఎప్పటి నుంచో ఉంది నెలలుగా. వాళ్ళకి మెసేజ్ చేస్తూ వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం అర్థం కావట్లేదు అంటున్నారు వాళ్ళు కూడా. సో అది చూసారా, అదొక టెక్నికల్ గ్లిచ్ అండ్ అది ఎన్ని నెలలైనా కానీ అది పోవట్లేదు, వాళ్ళ చెక్ కూడా చేసుకోవట్లేదు. సో అటువంటి కంపెనీని అలా చేసినప్పుడు వీళ్ళు అసలు దేన్ని దేకనే దేకట్లేదు, వీళ్ళు ఎందుకు చేయరు చెప్పండి. సో మేబీ అదే అయ్యి ఉండొచ్చు టెక్నికల్ గ్లిచ్చే, వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయడానికి అసలు ప్రయత్నిస్తున్నారో లేదో కూడా తెలియదు మనకి. కాబట్టి ఆల్ ఐ కెన్ సే ఇస్ వెయిట్. ఒకవేళ వెయిట్ చేయాలనుకుంటే చేయండి. లేదు నన్ను అడిగితే బెస్ట్ సజెషన్ ఏంటి కూడా మీరు ఇచ్చేదంటే, ఒకవేళ అడ్జస్ట్ అవుతాం, మాకు ఇంగ్లీష్ అయినా ఓకే, లేదా జపనీస్లో చూడడానికైనా మేము సిద్ధం అని అనుకుంటే మాత్రం వెళ్ళిపోయి ఇంగ్లీష్ ఆర్ జపనీస్లో చూడండి. నన్ను అడిగితే జపనీస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే జపనీస్ అయినా మనకు లాంగ్వేజ్ రాదు, కింద సబ్ టైటిల్స్ చదువుకోవాలి. సో ఒకవేళ చూస్తానంటే క్రంచీ రోల్ ఆర్ నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి షిప్పుడైనా అయితే చూసేయండి ఇప్పుడే. ఎందుకంటే అది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. మీరు ఓకే అంటేనే, మీకు వేరే లాంగ్వేజ్లో చూడడం ప్రాబ్లం లేదనుకుంటేనే చూడండి. లేదంటే మాత్రం యాజ్ ఎ సెడ్ మీరు వెయిట్ చేయాలంటే ఇంకా చేయండి, అంతకంటే ఏం చెప్పలేను. సో చూసారు కదా, ఇదే వాటి వీడియో అండ్ బై బై.